ఈరోజు కీసర టోల్ ప్లాజా దగ్గర దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది, యాక్సిడెంటు. దాంట్లో హైకోర్టు సీనియర్ న్యాయవాది మా అందరికీ చాలా ఆప్తుడు. ఆయన ప్రగతిశీల ఉద్యమాల్లో విద్యార్థి దశ నుంచి పనిచేసి ఎంతోమంది న్యాయ సహాయాన్ని, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి శ్రీ బొద్దులూరి శ్రీనివాస్ గారు యాక్సిడెంట్ కారణంగా చనిపోయారు. అయితే అక్కడ చూస్తే టోల్ ప్లాజాని కనుక మేము పరిశీలించినట్లయితే ఆ టోల్ ప్లాజా నిబంధనలకు అనుగుణంగా నడవట్లేదు. నిబంధనలకు అనుగుణంగా నడవకపోవడమే కాకుండా అక్కడ ఈ టోల్ కలెక్షన్ అప్పుడు ముందుకు పోయేటువంటి వెహికల్స్లో ఘర్షణ అయ్యి, ఆ ఘర్షణ మూలకంగా ఈ లారీ ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి లారీ డ్రైవరు ఆ పక్కనే ఉన్నటువంటి ఈ రిటైనింగ్ వాల్కి ఎక్కిచ్చేసి, ఆ వాల్ ఎక్కించినటువంటి అది బాగా లోడుతోటి వెళ్ళటం వలన, సిమెంటు లోడ్తో వెళ్ళటం వలన ఆ లారీ అమాంతంగా టట్టేలైపోయి ఈ లాయర్ గారు ప్రయాణించేటువంటి BMW కారు మీద పడింది. దగ్గరగా 40-50 టన్నుల బరువు ఉండేటువంటి అంత లారీ అమాంతంగా ఒకేసారి పట్టడం వలన మా న్యాయవాది మరణించడం జరిగింది. అయితే ఆ ప్రాంతాన్ని మేము పరిశీలిస్తే, మేము అదేవిధంగా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి ప్రభునాథ్ గారు మేమంతా పరిశీలిస్తే, పూర్తిగా ఇది టోల్ ప్లాజా నిర్వాహకుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రమాదం జరిగిందని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము CCTV ఫుటేజ్ను కూడా అడిగి ఉన్నాం న్యాయవాదులుగా. ఎందుకంటే వాస్తవం తెలుసుకోవాలి అక్కడ ఏం జరిగింది అనేటువంటిది. కేవలం వాళ్ళ టోల్ వసూలు చేసుకోవడం కోసం వాహనాలను ఆపిన ఫలితంగా ఈ లారీ డ్రైవరు అమాంతంగా దీన్ని రాంగ్ రూట్లో తీసుకురావటం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడంతో ఒక విలువైనటువంటి ప్రాణం, ఒక సీనియర్ న్యాయవాది 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు హైకోర్టులో, వారి యొక్క మరణం సంభవించింది. దీనికి పూర్తిగా లారీ డ్రైవరే కాకుండా టోల్ యాజమాన్యం కూడా, ఆ కీసర టోల్ ప్లాజాను నడుపుతున్నటువంటి టోల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయవాదులుగా, ఖచ్చితంగా CCTV ఫుటేజ్ని బహిర్గతం చేయండి. ఇదేం దాపరికం లేదు. ఎందుకంటే ప్రమాదానికి కారణం ఎలా జరిగింది అనేటువంటిది, ఇంత పెద్ద సీనియర్ న్యాయవాది చనిపోయారు, కొన్ని వందల మంది ఇక్కడ న్యాయవాదులు వచ్చి ఉన్నారు. ఆయన గతంలో కూడా అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా CCTV ఫుటేజ్ని ఇమీడియట్గా బహిర్గతం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలా వాళ్ళు CCTV ఫుటేజ్ని ఇవ్వకపోతే చట్ట ప్రకారం వారి మీద సరైనటువంటి క్రిమినల్ చర్యలు, అదేవిధంగా సివిల్ చర్యలు తీసుకుంటాం.